ముఖ్యంగా కొండారెడ్డిపల్లిలో ప్రమాణ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మీడియా సోదరులకు నమస్కరిస్తూ ఈరోజు రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి గ్రామం కొండారెడ్డిపల్లి. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుందా ఇనామం జరుగుతుందా అని వెయిట్ చేస్తున్న క్రమంలో మొట్టమొదటిగా ఒకటే నామినేషన్ తోటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే క్రమంలో రాష్ట్రం మొత్తం కూడా ఇనామస్ ఎంత సాధ్యమైతే అన్ని చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ లక్ష్యంలో మొదటి భాగం మా కొండారెడ్డిపల్లి అయినందుకు మా గ్రామ ప్రజలందరికీ ఈ ఇనామినేషన్గా ఎన్నుకోబడినందుకు సహకరించిన గ్రామ ప్రజలకు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి సోదరులు మా కొండారెడ్డిపల్లి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణారెడ్డి గారికి, మరియు వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ మేము గ్రామ ప్రజలకు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏకగ్రీవం కావాలంటే చాలా ఎంతో ఓపిక మరియు గ్రామ ప్రజల సహకారం, నాయకుల సహకారం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సర్పంచ్ కావాలనే ఆలోచన ఉంటుంది, యువకులకైనా కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి. కానీ అందరు కలిసి ఓన్లీ ఏకైక వ్యక్తిగా మల్లెపాకుల వెంకటయ్య గారిని సర్పంచ్గా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా సర్పంచ్ గారితో పాటు వార్డు సభ్యుల సహకారంతో కొన్ని పనులు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా పారిశుద్ధ్యానికి సంబంధించి ప్లాస్టిక్ రహిత కొండారెడ్డిపల్లిని నిర్మించాలని మేము అనుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటికి మనం ఫస్ట్ వారికి మోటివేట్ చేస్తూ వారు వినియోగించే వస్తువులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వారికి ముఖ్యంగా మనము సొంతంగా ఏ విధంగా వారికి బ్యాగులా ఏ విధంగా ప్లాస్టిక్ రహితమైనవి తీసుకొచ్చి వారికి ఇచ్చి మోటివేట్ చేస్తూ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తయారు చేయాలనే ఒక లక్ష్యం. మరియు మన సర్పంచ్ గారు చెప్పినట్టు ఇంతకుముందు పిహెచ్సి సెంటర్ని మోడల్గా నిర్మించుకోవడం, మరియు మా కొండారెడ్డిపల్లి గ్రామ పాఠశాలని పునర్నిర్మాణంలో భాగంగా మోడల్ స్కూల్ని నిర్మాణించుకునే విద్య ముఖ్యం కాబట్టి దాంట్లో భాగంగా ఆరోగ్యం విద్య అనేటివి ముఖ్యం కాబట్టి రెండుని మేమందరం కలిసి దీని మీద ఎక్కువ దృష్టి పెడతామని తెలియజేస్తూ, ఇవే కాకుండా కొండారెడ్డిపల్లిలో ఉన్న నిరుద్యోగ యువకులకు వారికి ఉపాధి చూపించే మార్గం అదొక లక్ష్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే చదువుకున్న వారికి ఏ విధంగా మనం వారికి ఉపాధి కల్పించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో వారి దగ్గర మాట్లాడి ఈ సమస్యను మేము రాబోయే రోజుల్లో పరిష్కారం చేసుకుందామని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొకసారి మా గౌరవ సర్పంచ్ గారి వార్డు సభ్యుల సహకారంతో కొండారెడ్డిపల్లిని ఈ దేశంలోనే మోడల్ విలేజ్గా నిర్మించబోయే క్రమంలో మా వంతు సహకారం 100% ఉంటుందని, ఆ విధంగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తాం. మా గ్రామానికి మా సీఎం సార్ అన్ని అడగకముందే అన్ని చేసిండు. మేము ఎన్నుకున్న తర్వాత ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, 30 పడకల ఆసుపత్రి, త్వరలోనే దాన్ని నిర్మించబోతున్నాం. అది చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎవరికైనా ఏం జబ్బు వచ్చినా కానీ దగ్గర ఉండి ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉంటుంది కాబట్టి దూరం పోవాల్స్తే బాగుంటుంది కాబట్టి ఇక ఊళ్ళోనే హాస్పిటల్ ఉంటుంది కాబట్టి అందరికి ఇక్కడ బాగుంటుందని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ ఫస్ట్ దాన్ని ప్రారంభించబోతున్నాం. అది అన్ని శాంక్షన్ అయినాయి. తర్వాత రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటామని మా అందరి సహకారంతో వార్డు సభ్యుల ఉప సర్పంచ్ వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని నీట్గా ఉంచుతామని ప్రమాణం చేస్తాం.